చౌండరాయ బసీది అంట. సో చౌండరాయ అనేది కింగ్ పేరు, వాళ్ళ బసీది. ఎగ్జాక్ట్ గా మనకి బాహుబలి సినిమాలో చూసినట్టే ఉంది. అంటే గొమ్మటేశ్వర మూర్తిని చెక్కించిన వాళ్ళు చౌండరాయ. సో హీరో స్టోన్ ఆఫ్ కాళీ ది డాగ్. సో అండి ఒరిజినల్ది ఇలా ఉంటది. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. సో ఈ రోజు మనము లాల్ బాగ్ వచ్చాము ఫ్లవర్ షోకి. నేను సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని ముందుగా అయితే వచ్చాను. కానీ షాకింగ్ ఏమంటే వీక్ డే ట్యూస్డేనే ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా మీరు ఫ్రైడే సాటర్డే సండే చాలా క్రౌడెడ్ ఉంటుంది. సో ఎవరికైనా క్రౌడ్లో రావడం ఇష్టం లేదంటే తప్పకుండా వీడియోలు షేర్ చేయండి. ఫుల్ డీటెయిల్గా ఫ్లవర్ షోని అయితే నీట్గా చూపిస్తున్నా. సో ఫ్లవర్ షో చూసే ముందు గట్టిగా ఒక లైక్ అయితే కొట్టండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గాయస్, ఇక్కడ మీకు కనపడుతుండేదే ఇది గ్లాస్ హౌస్ అన్నమాట. ఈ గ్లాస్ హౌస్లోనే ఫ్లవర్ షో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ యూనిక్గానే ఉంటుంది. ఒక కొత్త కాన్సెప్ట్తో ఎవ్రీ ఇయర్ ఫ్లవర్ షో అయితే చేస్తారన్నమాట. సో ఈ వీడియోలో మనము డైరెక్ట్గా ఫ్లవర్ షో అయితే చూస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ లాల్బాగ్ ఫుల్ వ్లాగ్ అయితే ఉంటుంది. అయినంత ఎక్కువ కవర్ చేసే ట్రై చేశాను ఆ వీడియోలో. సో కంప్లీట్ వీడియోని నెక్స్ట్ వీడియోలో చూడండి. సో చూడండి ఇక్కడ పికాక్. ఈ పికాక్ అయితే ఎప్పుడు ఉంటుంది, నాకు బాగా గుర్తుంది. ఎవరి ఫ్లవర్ షోకి వచ్చినప్పుడు అంతా పికాక్ అయితే ఇలాగే ఉంటుంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్. ఇది హార్ట్ షేప్లో మీకు ఇలా పాతలే క్రియేట్ చేసి ఉంటారు, డిఫరెంట్ కలర్స్లో. ఇంకా అటువైపు రెండు దానికైతే ఇంకా ఫ్లవర్స్ అయితే ఎక్కువ రాలే. మేబీ ఆగస్ట్ 14th వచ్చే లోపల వచ్చేస్తుంది. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నది ఇక్కడ. ఈ హార్ట్ ఫ్రేమ్ లో చాలా మంది ఫోటో అయితే దిగుతున్నారు. సో ఇంకా ఒక 70 to 80% అయితే అయింది. సో మేబీ ఇంకో 2-3 days ఫుల్ 100% అవర్స్ అయితే. సో గైస్, మనమైతే ఇప్పుడు ఐకానిక్ లాల్ బాగ్ ఫ్లవర్ షోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ సెక్యూరిటీ చెక్ కూడా ఉంది. సెక్యూరిటీ చెక్ అవగానే మనం ఇంకా ఎంటర్ అయితే అవుతున్నాం అన్నమాట. ఆన్లైన్. సో గైస్, ఎంటర్ అవగానే మనకి స్టార్టింగ్ లోనే ఇది గైస్ చూడండి, ఎంటర్ అవగానే మనకి ఎంట్రన్స్ లోనే మూవ్ బాడీ అంటున్నారు. ఎందుకంటే చాలా క్రౌడ్ అయితే ఇంక్రీజ్ అవుతానే ఉంది. మనకి స్టార్టింగ్ లోనే చూడండి లెఫ్ట్ సైడ్ లో ఫ్లవర్ వాటర్ ఫాల్స్ అన్నమాట. చూడండి క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉన్నారు. సో ఎక్కడ వీడియో తీసేది ఎక్కడ తీసేదో తెలియదు. సో మనకైతే ఇక్కడ జాగా దొరికింది బై లక్కీలీ. కింద చూపిస్తాను మీకు.
వాటర్ ఫాల్స్ ఎలాగో అలాగే ఫ్లవర్ ఫాల్స్ అన్నమాట. అంతా ఫోటోగ్రఫీకి పిల్లల్ని అయితే కూర్చోపెట్టుకొని చక్కగా ఫొటోస్ అయితే అందరూ తీసుకుంటున్నారు. సేమ్ ఇలాగే ఎక్కడెక్కడ కార్నర్ ఉంటుందో అక్కడంతా మీకు ఫ్లవర్ ఫాల్స్ అనేది ఉంటుంది. సో ఫ్లవర్ ఫాల్స్ అంటే ఇదే అన్నమాట, పైనుంచి ఇలా కింద పడేది ఫ్లవర్ ఫాల్స్ అని అంటారు. అంటే నేనే అంటున్నాను, అందరూ అంటారో తెలియదు కానీ అంటారు అన్నమాట. చూడండి ఖమ్మం ఇంకోసారి చూపిస్తున్నా, ఆ స్తంభ ఆఫ్ శ్రావణ బెళగల. సో శ్రావణ బెళగల కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ కర్ణాటకలో. మహారాజా అవినీత ఇస్తశగ్గ 469 to 529 అంటే ఇదంతా రాజులు అన్నమాట అప్పటి కాలంలో. సో ఇందాక నుంచి నేను అనుకుంటున్నా ఎందుకు బాహుబలి కాన్సెప్ట్ చూసినట్టే ఉంది అని. సో ఇదంతా మొత్తం గంగా డైనాసిటీ, శ్రావణ బెళగల, సో ఈ పీరియడ్ లో వచ్చిండేవే కాబట్టి మీకు అంతా బాహుబలి లాగే నాకు కనబడుతుంది. ఈ కోట కానీ, ఏనుగులు, యుద్ధం చేసే వెపన్స్, ఆ కాస్ట్యూమ్స్ అంతా రాజులు. చూడండి ఇక్కడ టెంపుల్ నే కట్టేశారు ఇక్కడ. ఇటువైపు మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ఫ్లవర్స్ బొకే మాదిరి అంతా పెట్టినారు. గైస్ అన్ని ఫ్లవర్స్ నాకు పేర్లు ఏవి తెలీదు, నేను ఫ్లవర్స్ లో హిస్టరీలో వీక్. ది ఫార్మర్స్ రషి పూజ విచ్ వాస్ ప్రామినెంట్ ఇన్ కింగ్డమ్. సో గంగా కింగ్డమ్ లో ఇలాంటి పూజ అయితే చేస్తుంటారంట ఫార్మర్స్. దాన్ని ఇక్కడ సింబాలిక్ గా చూపిస్తున్నారు. రాశి పూజ అంటే రాగి, అక్కడ మీకు కనపడుతున్నది రాగి అన్నమాట. రాగి పైన పూలని వేసి ఇలా ఫ్యామిలీ మొత్తం ఫార్మర్స్ అయితే పూజ చేస్తున్నారు. గైస్ ఇందాక ఇక్కడ మేము టెంపుల్ అని చూపించాం కదా, ఆ టెంపుల్ అనేది చౌండరాయ బసీది అంట. సో చౌండరాయ అనేది కింగ్ పేరు, వాళ్ళ బసీది అంటే వాళ్ళ గంగా రూలర్స్ ఉండే టైంలో మనము ఈ టెంపుల్ని ఇదేమంటాము, ఆస్థానంని అంటే వాళ్ళు బసీది అంటారు. సో వాళ్ళ బసీది అన్నమాట ఇది, చౌండరాయ బసీది. సో ఇవన్నీ మీకు ఒరిజినల్ గా మీరు అక్కడ ఏన్షియంట్ టెంపుల్స్, టూరిజం ప్లేసెస్కి వెళ్ళారంటే అక్కడ రియల్ గా ఉండేదాన్ని ఇక్కడ మీకు పిఓపిలో చేసి రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. స్టోన్ ఆఫ్ నగతార బెగూర్ 9088 దాన్ని అచ్చుగుద్ది అలాంటిదే ఇక్కడ పిఓపిలో అయితే చేశారు. సో ఇక్కడికి వచ్చాకైతే నాకు కంప్లీట్ గా ఇంకా బాహుబలి సినిమానే కనబడుతుంది. బాహుబలి సీన్ చూపించే ముందు మీకు ఇంకోసారి చౌండరాయ బసీదిని అయితే నీట్ గా ఫ్రంట్ లో ఎలా ఉంటుందని చూపిస్తున్నా. సో ఇది రియల్ గా మీకు చౌండరాయ బసీది ఇలాగే ఉంటుంది అన్నమాట. మీరు గంగా డైనాసిటీ అంటే శ్రావణ బెళగల, ఎగ్జాక్ట్ గా చౌండరాయ బసీది ఎక్కడుందో తెలీదు. సో గూగుల్లో చేస్తే మీకు తెలుస్తుంది ఏ ప్లేస్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా. సో అక్కడికి వెళ్ళి చూసారంటే సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. దాన్ని రెప్లికా ఇక్కడైతే పెట్టారు. ఇందాక చెప్పాను కదా ఇక్కడ నుంచి మొత్తం ఇంకా బాహుబలి ఇలాగే ఉంటుందని. చూడండి చూడండి రాజులు, వాళ్ళ వేషాలు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇవన్నీ చూస్తుంటే ఎగ్జాక్ట్ గా మనకి బాహుబలి సినిమాలో చూసినట్టే ఉంది. అంటే వీళ్ళ కాస్ట్యూమ్స్ ని బాహుబలి సినిమాలో కాపీ కొట్టారనమాట. ఇక్కడ వాళ్ళ కింద వాళ్ళ పేర్లు కూడా వేశారు. మహారాజా దువినేత, అతని పేరు మహారాజా దువినేత, అండ్ మహారాజా శివమర 1, అండ్ అలాగే మహారాజా నితిమర ఏరిగంగా. అనే చెప్పచ్చు. ఇది చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందంటే నాకు ఇవన్నీ చూస్తుంటే బాహుబలినే రెప్లికా అవుతుంది. అంటే వీటిని బాహుబలి ఆ ప్రొడక్షన్ ఎవరుంటారు వాళ్ళు సేమ్ అయితే కాపీ కొట్టారని నాకైతే పక్కా 100% ఫీల్ అయితే అవుతుంది. సో గంగా డైనస్టీ ఎంపైర్ రూలింగ్ కానీ లేదా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ బాహుబలిలో దించేశారు అన్నమాట. సో ఎగ్జాక్ట్ గా మీకు డౌట్ వస్తే దీన్ని చూడండి, ఈ విగ్రహాన్ని, ఈ మహారాజు విగ్రహాన్ని చూస్తే మీకు క్లీన్ గా తెలుస్తుంది. ఆ కత్తి కానీ, ఆ పేకలు కానీ, ఆ సదాలు కానీ, ఇదంతా ఎగ్జాక్ట్ గా చాలా మ్యాచ్ అయింది బాహుబలి సినిమాకి. సూపర్. మహారాజా మరిసింహ 2, మహారాజా రక్షమల 4.
సో హిస్టరీలో బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, హిస్టరీ బాగా చదువుకునే వాళ్ళకైతే ఇవన్నీ బాగా తెలుస్తాయి మీకు. సో ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఫాల్స్ దగ్గర అయితే క్రౌడ్ అలాగే ఉండిపోతారు. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్కి ఫొటోస్ దిగడం. ఇక్కడ ఒక టూ కలర్స్ చాలా బాగుంది, ఎల్లో విత్ రెడ్ మిక్స్ అండ్ ఫ్లవర్. అండ్ ఇది లిఖిత వివర గజలాంఛనం, ఎలిఫెంట్ ఎంబలం వేరింగ్ ఇన్స్క్రిప్షన్, శ్రీ గంగా కరందపుర. మనం ఇంకా గంగా డైనస్టీ ఫుల్ తెలిసిపోతుంది అనమాట. డీటెయిల్గా మనం నీట్గా చదువుకొని వెళ్ళామంటే డీటెయిల్గా తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ ఒకటి ఫ్లవర్ ఫాల్స్. సో పైన పొగ వచ్చేది, పొగ కాదు అది వాటర్ డ్రిజ్లింగ్ అనమాట. అంటే పూలు ఎండిపోకుండా అప్పుడప్పుడు వాటర్ని డ్రిజల్ చేస్తుంటారు. रियल वाला बारिश नहीं है ये, बारिश को मोटर से చూడండి. ఈ యాంగిల్ నుంచి ఒక్కసారి చూపిస్తా. బసీది ఇప్పుడు మీరు చూడొచ్చు, స్ప్రింక్లింగ్ అయితే ఎక్కువ జరుగుతుంది వాటర్ది. కెమెరాలో కనపడుతుందో లేదో తెలీదు. సో బయట ఎండకి వాటర్ స్ప్రింక్ చేయడానికి మనం కూడా చల్లబడుతున్నాం అన్నమాట. అండ్ ఇంకోటి ఇన్స్క్రిప్షన్ అయితే ఉంది, ఇది మైసూర్ ఇన్స్క్రిప్షన్. ఇది హీరో స్టోన్ ఆఫ్ కాళీ ది డాక్, అటకూరు మండ్య. సో ఇది మండ్యాలో దొరికిండే ఇన్స్క్రిప్షన్ అన్నమాట ఇది. సో హీరో స్టోన్ ఆఫ్ కాళీ ది డాక్. సో అండి ఒరిజినల్ది ఇలా ఉంటుంది. అక్కడ ఫోటో తీసుకొచ్చి వీళ్ళు దాన్నే రెప్లికా ఇక్కడ పెట్టారన్నమాట. సో ఒరిజినల్ది చూడండి ఎలా ఉంది. (949 to 950 ADలో ఇన్స్క్రిప్షన్ చేశారన్నమాట. అప్పట్లో ఇవన్నీ సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, తమిళ. సో ఇన్స్క్రిప్షన్ చాలా కష్టము. ఇప్పుడు మీరు డీకోడ్ చేయాలంటే చాలా చాలా కష్టం. ఎలా చదువుతారు ఇవ్వండి. అక్కడ కన్నడ కాదు, అక్కడ తెలుగు కాదు, అక్కడ తమిళ్ కాదు, సాంస్క్రిట్ కాదు. సో చాలా చాలా కష్టం అనమాట దీన్ని డీకోడ్ చేయడం. సో ఇప్పుడు మనము రైట్ సైడ్ యాంగిల్ నుంచి చౌండరాయ బసీదీని అయితే చూస్తున్నాం. సేమ్ అలాగే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ రైట్ సైడ్ లో అలాగే ఉందన్నమాట. అండ్ ఇటువైపు ఇదేదో ఫ్లవర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇక్కడ రోజ్ ఉన్నాయి. సో పింక్, వైట్, రెడ్ అన్ని రోజెస్ ఉన్నాయి. అంటే ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీగా ఉంది ఈ ఫ్లవర్ అయితే. ఇక్కడ కూడా చిన్న చిన్న రోజెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ HIL మెయింటైన్ చేస్తుంది అన్నమాట ఈ ఫ్లవర్స్ ని. నేను చూపించిన రోజు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ని. సో ఇందాక మేము ఆ బసీది చూసాం కదా, ఆ బసీది వీళ్ళే అన్నమాట, చౌండరాయ బసీది ఇందాక చూసాం కదా అక్కడ. సో అక్కడ బసీది కనపడుతుంది కదా, అదే బసీది కింగ్ది స్టాచ్యూ రెప్లిక్ అయితే పెట్టారు. వీళ్ళు చౌండరాయ అనే వాళ్ళు శ్రావణ బలగల కింగ్ అన్నమాట. అండ్ ఇంకో వ్యూ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. అండ్ ఇటువైపు చాలా ఇంట్రెస్టింగ్ గంగ అరసర మహామంత్రి చౌండరాయ ఎత్తిసిద శ్రీ గొమ్మటేశ్వర మూర్తి. ఓ గాయస్, ఇప్పుడైతే నాకు క్లియర్ గా పిక్చర్ లెక్క వచ్చింది. బాహుబలి అనేది ఏముంది, మనం గొమ్మటేశ్వర అంటాం కదా, ఆ గొమ్మటేశ్వర
వరల్డ్ ఫేమస్ గొమ్మటేశ్వర విగ్రహాన్ని చెక్కించింది మరెవరూ కాదు, మహామంత్రి చౌండరాయ. ఈ గొమ్మటేశ్వర మూర్తిని చెక్కించిన వాళ్ళు చౌండరాయ, గంగా అరసర చౌండరాయ. గంగా అరసర అంటే గంగా కింగ్స్, గంగా డైనాసిటీలో ఉండే కింగ్స్ కింద పనిచేసే ఒక మహామంత్రి చౌండరాయ అనే వాళ్ళు మన గొమ్మటేశ్వర విగ్రహం, బాహుబలి విగ్రహాన్ని నిర్మించారన్నమాట అప్పట్లోనే. ఇక్కడ పైన చూడొచ్చు మీరు, ఆ గొమ్మటేశ్వర హెడ్ అయితే మనకి ఇక్కడ చూపించారు. అండ్ ఇక్కడ మీకు డీటెయిల్ గా హిస్టరీ తెలుసుకోవాలంటే మనకి చూపించారు అనమాట. శ్రీ గొమ్మటేశ్వర దొడ్డబెట్ట శ్రావణ బలగల వాళ్ళు ఎలా కట్టించారు, ఎలా ఒక్క రాయిని సింగిల్ రాక్ నే వాళ్ళు ఇలా బాహుబలి అంటే గొమ్మటేశ్వర విగ్రహాన్ని అయితే ఇలా చెక్కారని ఇక్కడ మీకు ఫోటో అయితే చూపించారు. సో దీన్ని మెయింటైన్ చేసిండేది కలర్స్ కన్నడ ఛానల్. చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు కానీ హిస్టరీ అయితే ఎవరు చాలా మంది చదవట్లేదు. వచ్చింది ఒక 30-50% హిస్టరీ అయితే ఎవరు చదవట్లేదు. చూడండి, కవిరత్న అనేది ఒక పేరు, ఇది ఒక ఫేమస్ పోయట్ అన్నమాట కన్నడలోనే. సో వాళ్ళ కవిరత్న అనే వాళ్ళ ఇన్స్క్రిప్షన్ ని సింబాలిక్ ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ మీకు అక్కడి నుంచి చూపించే కాలేదు, ఇక్కడ మీకు దగ్గర నుంచి జూమ్ చేసి అయితే చూపిస్తున్నా. సో గొమ్మటేశ్వర విగ్రహాన్ని ఎలా స్థాపించారు, ఎలా చెక్కారు అనేది ఇక్కడ సింబాలిక్ గా చూపించారు. ఒక పెద్ద రాక్ నే వితౌట్ అక్కడే అంటే ఎక్కడ షిఫ్ట్ చేసి లేదు, పెద్ద కొండ పైన ఆ రాక్ ని అలా చెక్కారన్నమాట. అండ్ ఇది చూడగానే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఖచ్చితంగా నేను శ్రావణ బెళగల గొమ్మటేశ్వర వ్లాగ్ అయితే ఖచ్చితంగా దగ్గరలోనే మీకు మేబీ 1 month 2 months లోపల మీకు వ్లాగ్ అయితే ఫుల్ అక్కడ వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది, ఇవన్నీ ఫ్లవర్ ఫాల్స్ అన్నమాట. ఒక్క ఫ్లవర్ ఫాల్స్ ఉన్నట్టు ఇంకో ఫ్లవర్ ఫాల్స్ లేదు, అన్ని యూనిక్ గానే వేరే వేరే అయితే పెట్టారు. అండ్ ఇది బ్యాక్ సైడ్ గొమ్మటేశ్వర విగ్రహానికి అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఇది చాలా నచ్చింది నాకు, ఈ ఫ్లవర్ ఫాల్ అయితే డిఫరెంట్ గా అండ్ కలర్ఫుల్ గా ఉంది. ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ వచ్చింది లేదు, 2-3 days అయితే మేబీ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా August 15 అయితే వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ బెంగళూరు రోజెస్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడ చూపించారు అనమాట. ఇవన్నీ మొత్తం బెంగళూరు రోజెస్, ఇవి బెంగళూరు రోజెస్ ఇలా ఉంటాయి. ఇక్కడ రాగానే నా కెమెరా అయితే హీట్ అయిపోయింది. 20 days గా వీడియో రికార్డ్ చేశాను కాబట్టి కెమెరా అయితే హీట్ అయిపోయి ఆఫ్ అయిపోయింది అన్నమాట, స్లో కానీ. సో ఇంకోసారి ఫైనల్ గా మీకు ఈ ఫ్లవర్ షో మెయిన్ అట్రాక్షన్ ఏది ఉందో అది జూమ్ చేసి అయితే చూపిస్తున్నా. గంగా డైనాసిటీ, గంగా కింగ్స్ వాళ్ళ రెప్లికా, వన్ ఆఫ్ ది వెరీ ఓల్డెస్ట్ కింగ్స్ అని చెప్పొచ్చు. అండ్ కర్ణాటక కన్నడ ఇన్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యింది వీళ్ళ వల్ల అని కూడా చెప్పొచ్చు. సో గైస్, ఇక్కడతో ఈ ఫ్లవర్ షో అయితే ముగిసింది. అండ్ ఇక్కడ లాస్ట్ ఫ్లవర్ ఫాల్ కూడా చూడొచ్చు, ఇక్కడ ఒకటి ఫ్లవర్ ఫాల్ ఉంది. అండ్ ఇక్కడ అంతా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే అన్ని చోట్ల అన్ని కార్నర్స్ లోనూ ఇలా ఒక ఫ్లవర్ ఫాల్ ఉంటుంది. అండ్ సైడ్స్ లో మీకు ఫుల్ గా ఫ్లవర్స్ అయితే వెరైటీగా ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి కొంచెం స్ట్రైట్ వ్యూ అయితే కనపడుతుంది. అండ్ స్టిల్ పిల్లర్స్ అయితే అడ్డం వస్తుంది అన్నమాట. సో మొత్తానికి ఎగ్జిట్ దగ్గర అయితే వచ్చాము. సో క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు. అండ్ మీరైతే ఎవరైతే ఈ క్రౌడ్ లో రాలేరో వాళ్ళు నా వీడియోని అయితే చూడండి, ఫుల్ ఏది స్కిప్ చేయకుండా ఫ్లవర్ షో మొత్తం అయితే చూపించాను. ఇక్కడ ఏది చూడండి, ఏ మెటీరియల్ వుడ్ అనుకుంటాను, ఎంత రియలిస్టిక్ గా ఉందంటే చాలా దూరం ఇంకా చూస్తే ఏదో రియల్ ఎలిఫెంట్ ఉందేమో అనిపించేలాగా ఆ టెక్స్చర్ అయితే ఎత్తి కనబడుతుంది. కర్ణాటకలో ఇండిపెండెన్స్ డేకి విధానసభ లైటింగ్ అయితే పెడుతున్నారు, లైట్ షో అయితే ఉంటుందంట ఈవినింగ్. అండ్ ఎవరికి రిస్ట్రిక్షన్ లేదు, అందరూ వెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఎవరైనా ఫ్రీగా ఉంటే బెంగళూరులో ఉంటే ఫ్లవర్ షో పొద్దున్నే చూసేయండి. అండ్ ఈవినింగ్ విధానసభ ఆఫ్టర్ 6 అక్కడ వెళ్తే మీరు లైట్ షో అయితే ఉంటుంది. విధానసభ మొత్తం మీకు లైట్స్ లో డెకరేట్ చేసి లైట్ షో అయితే
చేస్తున్నారు ఈ ఇండిపెండెన్స్ డే. సో గైస్ ఫ్లవర్ షో ఎలా ఉండే అనేది కమెంట్ అయితే చేయండి. అండ్ హోప్ మీ అందరికీ వీడియో అయితే ఇష్టమైంది అనుకుంటాను. ఇష్టమైంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ ఒక లైక్ అయితే కొట్టండి. లాల్బాగ్ చాలా పెద్దది కాబట్టి మొత్తం వీడియో అంతా ఒకే దాంట్లో పెట్టలేను. సో అందుకే ఇక్కడ ఫ్లవర్ షో మాత్రం చూపించాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా లాల్బాగ్ని ఒక 70 to 80% అయితే కవర్ చేసి వీడియో అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో లాల్బాగ్ కంప్లీట్ వీడియో చూస్తారు. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.